Said. We hit them hard yesterday, and we're going to hit them again hard today. In case you miss it, in case you don't turn on your television set, we hit them hard yesterday, and we're going to hit them again hard today. In case you miss it, in case you don't turn on your television set, we hit them hard yesterday, and we're going to hit them again hard today. In case you miss it, in case you don't turn on. This war is over. You know, I can say it now. Something you didn't know. Do you know we've been taking out millions of barrels of oil? Nobody knows it. You know who doesn't know about it? Iran, until right now. We took out the other night 22 ships, late at night with no lights, because they don't have any radar, because we blasted the crap out of it. We took out, that's why oil's $85 a barrel. I mean, you take a look. Remember when I did this, I said, look, the one bad thing will be, we hit the best economy we've ever hit. And I said to my people, I had Scott, I had Howard, I had Pete, I had all of them. I had Todd in the room. I said, the one thing we have to do now, we had just hit the highest stock market in history, highest 401ks in history. Everything was going well. And I said, I hate to do this to you guys, but Iran's going to have a nuclear weapon very soon. We have to go and attack. So we hit them with the B-2 bombers. Which took a lot of courage. It was totally successful. We buried it, very hard to get. But now we had to make the second move. And I said, you know, the bad part is the stock market will go down by a lot based on predictions of this war is over. సో చూస్తున్నాం కదా, మరొకసారి భీకర దాడులకు అమెరికా సంసిద్ధమైంది. ఇప్పటికే చాలా తీవ్రమైనటువంటి దాడులను చేస్తుంది. ఇరాన్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ బేసెస్ డిస్ట్రాయ్ అవుతున్నాయంటూ ఇప్పటికే అమెరికా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. మరోవైపు ఈరోజు రాత్రికి మరింత భారీ దాడుల దిశగా అమెరికా అడుగులు వేయబోతుంది. కానీ అసలు ఏం జరుగుతోంది? అమెరికా చెప్తోంది, ఇన్ని రోజులుగా మేము శాంతి ఒప్పందం గురించి ఇరాన్ని రిక్వెస్ట్ చేస్తూ వచ్చాం, కానీ ఇరాన్ ఒప్పుకోకపోవడం వల్లే ఈ దాడులు మేము చేస్తున్నాం, ఇక ముగించేస్తున్నాం అని చెప్తున్నారు. బట్ వీ కెన్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్సైడ్ ఆల్ ఆఫ్ దిస్ కాన్స్పిరసీ, కైండ్ ఆఫ్ కాన్స్పిరసీ అనే చెప్పాలి మనం. ట్రంప్ ఈజ్ బ్లఫింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోల్ వరల్డ్. ఎందుకని నేను ఈ మాట అంటున్నానంటే, ఈ మాట ఆర్టీవీ చాలా రోజుల నుంచి చెప్తూ వస్తుంది. ట్రంప్కి నిజంగా ఇరాన్తో శాంతి ఒప్పందం చేసుకోవడం ఇష్టం లేదు. ఒకవేళ శాంతి ఒప్పందం చేసుకున్నా అది ఏ స్థాయిలో ఉంటుంది అంటే, ఇరాన్ నోరు మూయించి ఇక కాళ్ళు చేతులు కట్టేసి నోరు మూసుకొని మేము చెప్పింది వింటే మీకే మంచిది అనే స్థాయిలో ఉంటుంది. అంటే వాళ్ళ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రయోగాలన్నీ ఆపివేయాలి. అండ్ వాటితో పాటుగా అన్ని రకాల కీలకమైనటువంటి ఆయుధాలను తయారు చేసుకునే పనులు ఆపేయాలి. అంటే వాళ్ళు ఎంత వల్నరబుల్ కండిషన్లోకి వెళ్తారంటే, పీస్ అగ్రిమెంట్స్ చేసుకుంటే అమెరికాతో, రేపు ఒకవేళ అమెరికా దాడి చేసినా తిరిగి దాడి చేయలేనంత వల్నరబుల్ కండిషన్లోకి నెట్టేస్తాడు. సో ఇట్స్ ఎ లాస్. పీస్ అగ్రిమెంట్ వల్ల ఇరాన్కి ఏ ఉపయోగం లేదు పెద్దగా. అంటే అమెరికా చెప్పు చేతల్లో, వాళ్ళ కనుసన్నల్లో, వాళ్ళ మోచేతి నీళ్లు తాగి బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. రేపు వాళ్ళు కావాలనుకుంటే ఏదైనా దేశం మీద ఒక కాన్స్పిరసీకి ప్లాన్ చేస్తే వీళ్ళు కూడా సపోర్ట్ చేయాలి, లేకపోతే అప్పుడు కూడా మళ్ళీ అమెరికా వదిలిపెట్టదు. సో దిస్ ఈస్ ద కండిషన్ యూ హ్యావ్ సీన్ ఇన్ లాట్ ఆఫ్ కేసెస్. సో మరొకసారి అలాంటి పరిస్థితుల్లోకి ఇరాన్కి ఇష్టం లేదు. అండ్ ఒకవేళ ఒప్పుకోకపోతే తిరిగి దాడులు చేస్తాడు అని ప్రపంచానికి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. పనికి మాలిన పాకిస్తాన్ వేదికగా కొన్ని చర్చలు జరిపాం, కానీ ఆ శాంతి ఒప్పందం కుదరలేదు. కాబట్టి ఇక మాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు, వీ హ్యావ్ టు అటాక్ టు స్టాప్ దెమ్, టు సేవ్ ద వరల్డ్ అని చెప్పడానికి ఒక అవకాశం దొరుకుతుంది. దట్స్ వై హీస్ ట్రైంగ్ టు బ్లఫ్ ద హోల్ వరల్డ్. నిజం చెప్పాలని ఇట్స్ జస్ట్ ఎ గేమ్. అవునన్నా కాదన్నా? సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? పీట్ హెగ్సెత్ ఏమంటున్నారు ఒకసారి మీరు చూడండి. Good afternoon, everybody. It's good to be here at U.S. Central Command. Admiral Cooper, the commander of CENTCOM, was going to be here with me. We just got done with detailed briefings. But of course, he is busy because CENTCOM, Central Command, will be busy tonight because President Trump said we will be hitting Iran hard, and we will be. Because Iran has a chance to make a good deal, a great deal, to codify what they said they've been willing to do, and they haven't been willing to do it. So
As President Trump said, they've been tapping. You can see when someone's trying to tap on a deal. Instead, they're going to have tap bombs dropping on key facilities in Iran from the United States of America. And that's not because we want to restart anything we don't have to restart. It's because the War Department is prepared to set the terms to ensure that we get the kind of deal President Trump expects. And Admiral Cooper and the team here at CENTCOM has done a phenomenal job from the beginning on Epic Fury and through this blockade, ensuring that we have a chance to reach that end state, which is Iran will never have a nuclear weapon, which they say they don't want. And so since we're so close to that negotiated deal, if that's the case, they should step up and do it. There's another thing that was revealed today by the President that the press has not been aware of. ఎగ్జాక్ట్లీ ట్రంప్ మాట్లాడినట్లే మాట్లాడుతున్నారు. పీట్ హెగ్సెత్ కూడా వాళ్ళ రక్షణ మంత్రి. చూస్తున్నాం సెంట్రల్ కమాండ్ చాలా బిజీగా ఉంది. ట్రంప్ ఆర్డర్స్ ప్రకారం మేము తీవ్రమైనటువంటి దాడులకు సిద్ధంగా ఉన్నాం, చేస్తున్నాం ఇప్పటికే. సో ఆ పనిలో మేము చాలా బిజీగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు అమెరికాకి సంబంధించినటువంటి అపాచీ హెలికాప్టర్ కూలిపోవడం అనే అంశం కూడా ట్రంప్కి మరింత కోపం వచ్చేలా చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ దీనికి సంబంధించి ఇప్పటికే ఒక విచారణకు ఆదేశించారు. కానీ ఇరాన్ చేసిన పనే ఇది అంటూ చెప్పి ఇప్పటికే దాడులు తీవ్రతరం చేయడానికి కూడా మనం చూసాం. వాళ్ళ సైనికుల త్యాగానికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం, వాళ్ళ సైనికుల నష్టానికి ప్రతీకారం తీర్చుకుంటాం అంటే ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. అండ్ దానికి తగ్గట్లే భీకర దాడులు, B-2 బాంబర్స్ మరొకసారి అన్లీష్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికే టెహ్రాన్లో చాలా ప్రాంతాలు విధ్వంసం అయిపోతున్నాయి పూర్తిగా. వాళ్ళకు సంబంధించినటువంటి కీలక సైనిక స్థావరాలనే టార్గెట్గా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు మరిన్ని పెద్ద ఎత్తున దాడులు జరగబోతున్నాయంటూ తెలుస్తోంది. అండ్ పీట్ హెగ్సెత్ కామెంట్స్ మనకు కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా. పీట్ హెగ్సెత్ చెప్తున్నారు వీఆర్ గోయింగ్ టు డెస్ట్రాయ్ అని చెప్పేసి. అమెరికా ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం మేము దాడులు చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. మరోవైపు కేష్ ఐలాండ్ మీద కూడా చాలా తీవ్రమైన దాడులు జరిగాయంటూ ఇప్పటికే ఇరాన్ కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి ఇరాన్ ఏం చేయబోతుంది అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఇప్పటికే దేర్ ఆల్సో ఇన్ యాక్షన్ అనేది తెలుస్తోంది. అండ్ ఇప్పుడు ఖచ్చితంగా ట్రంప్ చెప్తున్నటువంటి సమాధానం ఒక్కటే మనందరికీ అర్థమవుతుంది. మేము శాంతి ఒప్పందం గురించి ఇరాన్ని చాలా ప్రెజర్ చేశాం, కానీ శాంతి ఒప్పందానికి ఇరాన్ ఒప్పుకోలేదు. ఇది వాళ్ళ మూర్ఖత్వం. సో ఇక మాకు అవకాశం లేదు, మేము దాడి చేయడం తప్ప అనేది. సో ఇలాంటి ఒక సమాధానం చెప్పుకోవడానికి ఎప్పుడు టైం వస్తుందా అని ట్రంప్ వెయిట్ చేస్తూ వచ్చారు. ఫైనల్లీ టైం వచ్చింది. ఇరాన్ ఇన్ని రోజులు మేము ప్రయత్నించాం శాంతి, ప్రపంచ శాంతి కోసం, ఇరాన్ మా మాట వినలేదు. కాబట్టి ఇక దాడులు చేయడం తప్ప, దాడులు చేసి వారిని నియంత్రించకపోతే ప్రపంచ దేశాలకి ముప్పు. కాబట్టి మేము దాడులు చేస్తున్నామని చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక సందర్భం కావాలి. అట్ ది సేమ్ టైం ఈవెన్ ఇజ్రాయిల్ కూడా చాలా తీవ్రమైనటువంటి దాడులు లెబనాన్ మీద చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది? ఇక ఇరాన్ చివరి దశకు చేరుకుందా? ఇప్పటికే ఆర్థికంగా చాలా తీవ్రంగా నష్టపోయింది. వాళ్ళ ప్రజలు సతమతమవుతున్నారు, అక్కడ తిండి కూడా దొరక్క. మరోవైపు చాలా తీవ్రమైనటువంటి ఇన్ఫ్లేషన్ దేశాన్ని పట్టి కుదిపేస్తోంది. ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. వాళ్ళ సైనిక స్థావరాలు నిజంగానే డెస్ట్రాయ్ అయిపోయాయి. యాజ్ ట్రంప్ సెడ్, సైనిక స్థావరాలు పోయాయి, వాళ్ళ ఆర్మీ పోయింది, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ తగ్గిపోయింది. కాకపోతే ఇక్కడ అందరికీ ఉన్న ఒక భయం, చివరి వరకు పోరాడడానికి సిద్ధంగా ఉన్న ఇరాన్ ఒకవేళ ఇక తామే పూర్తిగా అంతమయ్యే స్థాయికి వస్తే, ఖచ్చితంగా అమెరికాతో ఇలాగే యుద్ధం కొనసాగితే అదే జరుగుతుంది. ఒకవేళ అదే స్థాయికి వస్తే వాట్ ఇఫ్ దే గివ్ ద సర్ప్రైజ్, ఓపెన్ ద సర్ప్రైజ్ బాక్స్. ఎందుకంటే చాలా సందర్భాల్లో అమెరికాకి మా దగ్గర సర్ప్రైజ్ ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇప్పటికంటే అత్యంత భయంకరమైన బాంబ్స్ కొన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి, మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక వాటిని కూడా అన్లీష్ చేస్తే అసలు న్యూక్లియర్ పవర్ ఉందన్నటువంటి అనుమానాలు లేకపోలేదు. ఒకవేళ అలాంటిది ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అదే జరిగితే ఇక ఏమైపోతుంది?